నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. వాక్ ఇన్ రిక్రూట్మెంట్ అంటే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో ఉద్యోగాలు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికోసం 3 సంవత్సరాల ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పీరియడ్గా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అనేవి కోరడం జరుగుతుంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్లో టెక్నికల్ విభాగంలో 4 పోస్టులు. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ లేదా ఆటోమొబైల్ లేదా ప్రొడక్షన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/1/2019 నాటికి జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ వాళ్ళకు 31 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33 సంవత్సరాలు ఉండాలి. రిలాక్సేషన్ ఇన్ ఏజ్ విల్ బి గివెన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ని బట్టి రిలాక్సేషన్ కూడా ఉంటుందని ఇవ్వడం జరిగింది. శాలరీ చూసుకుంటే 25,300 వరకు ఉంటుంది జూనియర్ ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి పోస్టులకు. అలాగే కస్టమర్ ఏజెంట్లో 150 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10+2+3 ప్యాటర్న్లో కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకు కూడా సేమ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. శాలరీ చూసుకుంటే 17,790 రూపాయలు ఉంటుంది శాలరీ అనేది. ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ ఇచ్చారు మనకు. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 17/2/2019 తారీఖున 9 to 12 అవర్స్ మధ్యలో వాకిన్ అనేది ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది మనకు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ ఎంప్లాయ్మెంట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వెన్యూ అడ్రస్ క్లియర్గా ఇచ్చారు. డిస్క్రిప్షన్లో మనకు దీని యొక్క నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంచుతాను. దాన్ని చదువుకొని వెన్యూకి వెళ్ళండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే. కస్టమర్ ఏజెంట్ చూసుకుంటే మనకు 18/2/2019 తారీఖున ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రీ ఎంప్లాయ్మెంట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు కింద ఇదే నోటిఫికేషన్ PDFలో అప్లికేషన్ ఫామ్ ఉంది, దాన్ని కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఆ అప్లికేషన్ ఫామ్ని మీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఇచ్చారు మనకు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్గా జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి. అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. మీరు DD కూడా చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది 500 రూపీస్ ఉంటుంది. SC ST వాళ్ళకు ఆ ఫీ అనేది లేదండి. జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ మీదుగా మీరు DD చేయాల్సి ఉంటుంది 500 రూపీస్ అనేది. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ 4th, 8th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 18th వీటి యొక్క డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్లో చూపిస్తాను మీకు ఒకటి. చూడండి, థర్డ్ ఆప్షన్ అంటే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్, వీటన్నిటి సర్టిఫికేట్స్ తీసుకొని రావాలన్నట్లుగా మనకు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ అర్థం అదే. థర్డ్ పాయింట్కి ఏదైతే సర్టిఫికేట్ వర్తిస్తుందో ఆ సర్టిఫికేట్, 4th, అలాగే 8th, 11th ఒకసారి చూద్దాం. 8th నేషనాలిటీ సర్టిఫికేట్, 11th చూస్తే పాన్ కార్డ్ నెంబర్, సో ఆధార్ నెంబర్. ఈ విధంగా వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు ఫోటో అతికించి దానిపై మీరు సైన్ చేయాలి జిరాక్స్ల మీద. అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మిగతా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.